వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆల్బర్ట్ రాజా గారి నాయకత్వం. జవహర్ అన్న ఎన్టీఆర్. పది క్లస్టర్ ఇన్ఛార్జీలు, 63 యూనిట్ ఇన్ఛార్జీలు, 273 బూత్ కమిటీ కన్వీనర్లే కాకుండా ఇంకా అనేకటువంటి అనుబంధ కమిటీలు మొత్తం కలిపితే 1947 మంది ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం పార్టీని ముందుకు నడిపే కార్యక్రమానికి సంధానకర్తలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే ఎందుకంటే ముఖ్య నాయకులంత మటుకు తెనాలి పట్టణాలు కానీ, తెనాలి మండలం కానీ, కొలిపర మండలం కానీ ముఖ్య నాయకులంత మటుకు ఎవరైతే కమిటీలు ఉన్నారో అధ్యక్ష కార్యదర్శులంత మటుకు ఎదురుగా వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి త్వరితగతి రావాలి. అనేక కమిటీలు ఉన్నాయి. తెనాలి పట్టణాల్లో 15 కమిటీలు, నియోజకవర్గం వైడ్గా 18 కమిటీలు. ఈ అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ముందుకు వచ్చి వేదిక ముందు నిలబడాల్సిందిగా కోరుతున్నాం. మిగతా వారు ఎవరైతే పట్టణంలోనే ఉంటే 40 వార్డులు, గ్రామాల్లో 2 మండలాల్లో ఉన్నటువంటి 38 గ్రామాల వార్డు గ్రామ కమిటీలు మీరు ఎక్కడైతే స్థానాల్లో ఉన్నారో అక్కడ లేచి నిలబడి చేయి ముందుకు ఇలా పెట్టి ప్రమాణ స్వీకారం మన నాయకులు ఆల్పాటి రాజప్రసాద్ గారు చేపిస్తారు. ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాం. దయచేసి నేను ఏదైతే పిలిచానో వాళ్ళందరూ కూడా త్వరితగతిన ముందుకు వచ్చి నిలబడాల్సింది కోరుతున్నాం. మహిళా కమిటీలు అమ్మ మీరు కూడా రావాలి. దీంట్లో లీగల్ సెల్ ఉంది, డాక్టర్ సెల్ ఉంది. దయచేసి పెద్దలు వాళ్ళందరూ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సెల్, లీగల్ సెల్ ఖాళీ ఉంది. రండి నిలబడి ముందు మీరందరూ ఇట్లా నిలబడి. మండల పార్టీ అధ్యక్షులు గాని అందరూ కూడా క్లస్టర్, యూనిట్, బూత్, అదే కాకుండా గ్రామ పార్టీ, మండల పార్టీ అందరూ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా కుడి చేయి ముందుకు చాపి అనుబంధ సంస్థలు అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ మొత్తం ఎవరైతే ఉన్నారో సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మీ ప్రాంతాల్లో
నుంచొని ముందుకు చేజాపి నేను రెడీ అన్నప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అను నేను, ఎవరైతే మీరు మీ పేరుందో అను నేను అనేది మీరు పెద్దగా అనుకుంటే ఎవరికి వాళ్ళు, నేను అక్కడి నుంచి నేను ప్రమాణ పత్రం చదువుతాను, దాన్ని మీరు ఉచ్చరిస్తూ ముగిద్దాం. మీరు మాట్లాడబాకండి, మేము మాట్లాడుకోవాలి కదా. ఓకేనా? మీ పేర్లు అనుకోండి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఆలపాటి రాజా గారి నాయకత్వం, ఆలపాటి రాజా గారి నాయకత్వం. దయచేసి మీ సీట్లు ఆశీర్వాదంగా కోరుతున్నాం. మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్సీ గారైనటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలానే తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణ కమిటీలు, తెనాలి రూరల్ మండల కమిటీలు, అలానే కొల్లిపర మండల కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులందరికీ కూడా మొదటిగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మన తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అనే అంశాన్ని మొట్టమొదట బయటికి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో జరిగినటువంటి పార్టీ. అంతకు ముందు భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కూడా సంస్థాగతంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు తీసుకుని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కమిటీలు ఏర్పాటు చేసుకుని, ఆ కమిటీల ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేదానికోసం, రాజకీయ నాయకుల దగ్గరకు తీసుకెళ్లేదానికోసం, గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేదానికోసం రాజకీయ నాయకుల్ని ప్రజల వద్దకు పంపించినటువంటి మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం కూడా అటువంటి పార్టీలో పదవుల్ని పొంది, అటువంటి పార్టీలో ఒక గుర్తింపును పొంది, ఈ రోజు మనం అందరం కూడా 40 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో మనందరం కూడా రాజకీయ పదవుల్లో కీలకంగా ఉండటం మనందరి అదృష్టంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది.
గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రాక్షస పరిపాలన మనం అందరం కూడా చూశాం. ఈ రాష్ట్రం గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో 5 సంవత్సరాల్లో అంతకంటే 3 రెట్లు అధికంగా వెనకబడిపోయాం. మనందరం కూడా గత 5 సంవత్సరాలు ఒక రాక్షస పరిపాలన అంతమొందించే దానికోసం, ఒక ఫ్యాక్షనిస్టుని పారదోలే దానికోసం మనందరం కూడా 5 సంవత్సరాల పాటు నిరంతరం శ్రమించి మనందరం కూడా పోరాటం చేసి 164 సీట్లను తీసుకొచ్చి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి మనందరం కూడా ఈ రోజు ఈ పార్టీలో ఉండటం మనందరూ అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రాజకీయంలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. ఎందుకు ఉంది అంటే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి తప్పుని మళ్ళీ జరగకుండా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన రాకుండా ఉండేదానికోసం మనందరం కూడా నిరంతరం శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన గత 16 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి, సంక్షేమం. మరి గతంలో కూడా మనం అభివృద్ధి చేశాం, సంక్షేమాన్ని చూసాం. కానీ ఈ 16 నెలల్లో మనం చూస్తా ఉన్నాం ఎక్కువగా యువతకి ఉపాధి కల్పించే దానికోసం, పేదరికం లేని సమాజం కోసం, ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలో బాధ్యులుగా ఉండేదానికోసం ఈ రోజు కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ నిరంతరం కొనసాగాలంటే ఈ రోజు ఈ రాజకీయ పార్టీలో మనందరం ఏదైతే పదవులు తీసుకున్నామో ఆ పదవుల యొక్క బాధ్యతల్ని మనం బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా మనం తీసుకున్నటువంటి పదవికి మనం గుర్తింపు వచ్చేలాగున, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదరికం పోయేలాగున, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని మనం పరిష్కరించేలాగున మనందరం కూడా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ, ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతగా పార్టీ కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా కొంత సమయాన్ని కేటాయించి పనిచేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షుల వారికి, కుద్దూస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు బండ్ల గారు. తెనాలి నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్రాల పసుపు యార్డు వార్డు చైర్మన్ శ్రీ వంగసామిరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ మండల కమిటీలు, బూత్ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, గ్రామ కమిటీలు, అనుబంధ సంస్థలు వీరందరిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అభిమాన పాత్రలు, మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రథసారథి, కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషించే రోజు. ఎందుకంటే నియోజకవర్గంలో పార్టీని మరి బలపరిచేదానికి ప్రతి ఒక్కరం కూడా మరి శక్తి వంచన లేకుండా కృషి చేసిన దాంట్లో భాగంగా మనందరం ప్రమాణ స్వీకారం చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పేద ప్రజల అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుని మరి ప్రతి ఇంటికి కూడా కూడు గూడు గుడ్డ అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కేవలం తెలుగుదేశం పార్టీ పేదలను శాసించడం కాదు, పాలించడం కాదు, పేదలకు సేవ చేయడం అనేటువంటి ప్రధాన ఎజెండాగా మరి పనిచేసి కేవలం పార్టీ ఆవిర్భవించినటువంటి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కిందని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో మనందరం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రమశిక్షణగా పార్టీ కోసం పనిచేస్తూ, పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా
పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి మరి గ్రామ పార్టీ మండల పార్టీ నాయకులందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో పార్టీ ఏ విధంగా మరి పార్టీని వైసీపీ ఏ విధంగా దెబ్బతీయాలని చూసిందో దానికి ఎదురొడ్డి నిలిచాం మనం అంతా కూడా. మన అన్న మరి ఆలపాటి రాజా గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా మరి శక్తి వంచన లేకుండా పార్టీ మనం ఓడిపోయామని చెప్పి మనం వెనుకాడొద్దు, అందరం కూడా ధైర్యంగా మనకు ముందుకు నడవాలని చెప్పి ఆ రోజు నుంచి కూడా మరి ఎలాంటి నిస్సంకోచంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి జిల్లాలో అగ్రనాయకత్వంగా పార్టీని ముందుండి నడిపించినటువంటి నాయకులు మన రాజా గారు. మరి అలాంటి నాయకుని అండదండలతో మనమంతా ఈరోజు బ్రహ్మాండంగా మరి పార్టీని గెలిపించుకుని రాష్ట్రంలో 160 స్థానాల్లో మనం గెలిపించుకున్నాం. ఈ సందర్భంలో మరి ప్రతి ఒక్కరం కూడా పార్టీ మనకేం చేసిందనేది కాకుండా మరి పార్టీ మరలా తిరిగి అధికారంలోకి రావాలి. ఒక్క బ్రేక్ పడిందంటే పార్టీ ఏ రకంగా మనం కష్టాల్లో పడ్డాం, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది పడ్డాం, ప్రతి నాయకుడు ఇబ్బంది పడ్డాడు. మరి దేశం రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ తిరిగి అది పునరావృతం కాకుండా పార్టీ అభివృద్ధి మనం పనిచేస్తూ మరలా తిరిగి మరి రాష్ట్రాన్ని అధికారంలో మనం నిలబడే విధంగా, రాజధాని ఇక్కడే ఉండే విధంగా మనం అందరం కూడా శక్తి వంచన లేకుండా రాజా గారి నాయకత్వంలో, అటు చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి మళ్ళీ తిరిగి పార్టీలోకి అధికారం రావడానికి మనందరం కూడా శ్రమించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సామిరెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డైరెక్టర్ పెద్దలు శ్రీ జనార్దన్ మహేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ రోజున తెనాలి నియోజకవర్గం సంస్థాగత కార్యవర్గాలన్నింటినీ కూడా అత్యంత వైభవోపేతంగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నేత, మాజీ మంత్రివర్యులు, గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి శాసన మండలి సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ సంస్థాగత కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంటే ఈ రోజున తెనాలి మొత్తం కూడా ఈ ప్రాంగణంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మనం ఈ వేదిక లోపల ఎంతమంది ఉన్నామో దీనికి 4 గంటలు ఇంకా బయట జనం నిలబడి ఉన్నారు. ఎంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నామంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం 164 శాసనసభ సభ్యత్వాన్ని మనం గెలుచుకోవడమే కాకుండా ఈ గడిచిన 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం, సంక్షేమానికి నిదర్శనం అని చెప్పేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం ఏదైతే సూపర్ 6 పథకాలు హామీగా ఇచ్చున్నామో ప్రతి ఒక్క పథకాన్ని కూడా దిగ్విజయంగా వాటినన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రజల వెన్నుదన్నులే కాకుండా మరి ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూసేలాగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజా బాహుళ్యంలోకి విరివిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ రోజున మనం ఎవరైతే ఈ నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యవర్గ కమిటీలు ప్రమాణ స్వీకారం చేశామో మనందరి బాధ్యతగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజా బాహుళ్యంలోకి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన, ప్రతి ఒక్క నాయకుడి పైన ఉన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనం చేసింది చెప్పుకోలేక గత 2019లో మనం ఓటమి పాలయ్యాం. మరలా మనం అటువంటి తప్పిదం చేయకుండా మన నాయకుల సూచనలతో, మన నాయకుల యొక్క గైడెన్స్ తో మనం ఈ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉన్న విషయాన్ని మనం ప్రతి నిత్యం కొంత సమయాన్ని పార్టీకి కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మన పార్టీని చూసినట్లయితే 2024లో
మనం ఏ విధంగా అత్యధిక మెజార్టీతో గెలిచామో మరి 2029లో కూడా అంతకు మించి అత్యధిక మెజార్టీతో పార్టీని గెలిపించే బాధ్యతని మనందరం కూడా మన భుజస్కంధాల పైన వేసుకున్నప్పుడే మనకు ఈ పార్టీ పదవులకి మనం నిజంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మరి మనం చూస్తే తెలుగుదేశం పార్టీనే ఒక పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేయబడింది. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున పార్టీ గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి మన గుర్తు మనం చూసినట్లయితే మరి కూడు గూడు నీడ అలాగే పారిశ్రామిక చక్రం ఈ యొక్క సింబల్ ని మనం గుర్తు చేసుకుంటే గతంలో పేదలకు ఇళ్ల నిర్మాణం అంటే 4 తాటాకులు 2 బొంగులు ఇచ్చేసేసి మీకు ఇల్లు ఇచ్చాం పోమని చెప్పే రకం. కానీ ఈ రోజున చూసినట్లయితే పక్కా గృహ నిర్మాణాలు మరి టిట్కో హౌస్ కానివ్వండి పటిష్టమైనటువంటి మనం కార్పొరేట్ లెవెల్లో ఏ విధంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయో మనందరం గమనించాం. అటువంటి నిర్మాణాలన్నిటికీ కూడా ఈ 2019-2024 మధ్యలో పూర్తిగా మట్టుమయమైపోయి ప్రజలందరికీ కూడా ఎందుకు కొరగాని బీడు భూముల్ని సౌడు భూముల్ని సముద్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప్పు నేలల్లో అలాగే మన తెనాలి నియోజకవర్గంలో చూసినట్లయితే ఎక్కడో కానరాని కారడువుల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో మీకు వాళ్ళకి ఒక సెంటు భూమి ఇస్తే మరి ఈ రోజున మనం అనేక కార్యక్రమాల సందర్భంగా ప్రజల్లోకి వెళ్తే మా భూమి ఎక్కడ ఉందో మాకు తెలియలేదని చెప్పేసి మన శాసన మండలి సభ్యుల వారితో అనేక మంది చెప్తే మనం విన్నాం. కానీ ఈ రోజున ఆ పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చాం. మరి ఇవాళ ఈ రోజునే చూసాం మనం 3 లక్షల ఇళ్లని పక్కా గృహాలకి గృహప్రవేశ కార్యక్రమాల్లో ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యి దిగ్విజయమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపడమే కాకుండా అలాగే సంక్షేమ కార్యక్రమాలకి అనేక లక్షల కోట్లు ఖర్చు అవుతా ఉంటే వాటన్నింటినీ కూడా పారిశ్రామిక విప్లవంగా మరి జనాల్ని మన తెనాలి నియోజకవర్గమే కాకుండా రాజధాని అమరావతిని మరి ఒక విధమైనటువంటి పారిశ్రామికులందరూ కూడా ఆహ్వానించి పరిశ్రమల ద్వారా ఒక పెట్టుబడులను ఆహ్వానించి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి రాబోయే కాలంలో కూడా ఎటువంటి డొక్కా లేని విధంగా కృషి చేస్తున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన ప్రజాభాగ్యం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడి పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ పార్టీ అధ్యక్షుడిగా మీరందరూ అనుమతిస్తే ఈ 18 మాసాల కాలం కూటమి ప్రభుత్వ పరిపాలన గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఒక తీరైతే తెనాలి నియోజకవర్గం వైసీపీ పరిపాలనలో ఓ ప్రత్యేకత అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆల్పాటి రాజప్రసాద్ గారి నాయకత్వంలో ఏ విధంగా ధీటుగా దన్నుగా ఎదుర్కొన్నాం మనందరూ కూడా ఈ రోజు కూడా కళ్ళ కట్టినట్టు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలబడినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చిన్నపాటి కార్యకర్తల దగ్గర నుండి మన నాయకులు ఆల్పాటి రాజప్రసాద్ గారి స్థాయి నాయకత్వం వరకు కూడా తర్వాత 2024 ఎన్నికల్లో ఏ విధమైన పరిస్థితులు ఉత్పన్నమైనాయి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంతమంది ఏ విధంగా ఆవేదన చెందాం, అనేక రకాలైన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేశాం. 2009 నుండి నేటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో 2009 ముందు అనేక మంది తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ సారథ్యం వహిస్తూ శాసనసభ్యులుగా పనిచేసి ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి నాయకత్వంలో ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకుల యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉందని చెప్పేసి వారుగా గుర్తు చేయడానికి నా ప్రయత్నం చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆల్పాటి రాజప్రసాద్ గారు
ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే గతంలో 3 పర్యాయాలు వేమూరు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం తర్వాత 2009 ఎన్నికల్లో పరాజయమైనా కానీ రెండో రోజు నుండే ఈ నియోజకవర్గంలో ఊరూరా వాడవాడ తిరుగుతాను, మనందరినీ చైతన్యపరుస్తాను, అధికారం ముఖ్యం కాదు, పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తిత్వం. ఆ విధంగా మనం ఇంతింత వడ్డింత అని ఆయన నాయకత్వంలో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని గుణిగిపుచ్చుకొని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగాని వర్గాలు రాజకీయంగా పైకి రావాలి, ఆర్థిక పరంగా పైకి రావాలి, సమాజంలో వీళ్ళు కూడా వృద్ధి పొందిన పౌరులుగా తీర్చిదిద్దపడాలనే సంకల్పంతో 43 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎక్కడ కూడా తూచ తప్పకుండా ఎక్కడ కూడా దాన్ని విభేదించకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మనందరం కూడా అనేక సార్లు మనందరం కూడా ఆయన విభేదించి కాదు మనం వేరే విధంగా ఆలోచన చేద్దామన్నా కానీ పార్టీ 8 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా పార్టీ విషయంలో నేను తప్పు చేయనని చెప్పేసి అఖండితమైన దీక్షతో నిలబడినటువంటి వ్యక్తి ఈ రోజు మనందరం కూడా ఆదర్శప్రాయంగా ఈ 18 మాసాల నుండి ఏ విధంగా మనం ఈ నియోజకవర్గంలో ఇంకా లోతుగా నేను మాట్లాడను కానీ కింద స్థాయి కార్యకర్తల నుండి ఓ పై స్థాయి నాయకత్వం వరకు కూడా కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా, కొంచెం బాధగా, కొంచెం ఆవేదనగా మన కాలం కలుపుతున్న వాస్తవం కాదా అని చెప్పేసి మీరందరూ తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. గతంలో 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం 22 సంవత్సరాలే అధికారంలో ఉన్నా ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి పదవులు ఈరోజు వస్తా ఉన్నాయి. పదవులు రావచ్చు, బాధలు పోవచ్చు, ఆత్మాభిమానం అనేది ఒకటి ఉండేది. ఖచ్చితంగా దాన్ని గౌరవించుకోవాలి. మనిషి యొక్క విలువల్ని గౌరవాన్ని కాపాడాలి. 2024 ఎన్నికల్లో ఏ విధంగా మనం పనిచేశాం, ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి మాట తప్పకుండా ఆయన ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో ఆ విధంగా పనిచేసినటువంటి మనం కార్యకర్తకు ఏ విధంగా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ 18 మాస కాలంలో మరి ముఖ్యంగా అందరం కూడా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు కార్యకర్తలుగా, నాయకులుగా, అభిమానులుగా అందరూ కూడా ఇంటింటికి, గ్రామ గ్రామానికి తిరిగాం. తెలుగుదేశం పార్టీ అండగా ఉండబోతుంది, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మాది హామీ అని చెప్పేసి ఇచ్చిన మాట ఈ రోజు గ్రామాల్లో కానీ వార్డులో కానీ ప్రజల దగ్గరికి వెళ్తుంటే కొన్ని అయితే సమాధానం చెప్పుకోలేని ప్రశ్నగా మిగిలిపోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్యకర్తలు తీసుకొస్తున్నాడు ఏదైనా పని ఉంటే ఓ పోలీస్ స్టేషన్ చెప్పాలన్నా మరి ముఖ్యంగా మనకు కావాల్సింది 4 ప్రభుత్వ సంస్థలతో మన పనులు ఉంటాయి. మొట్టమొదటిగా పోలీసు ఉండింది, రెండోది రెవెన్యూ ఉండింది, మూడోది మున్సిపాలిటీ ఉండింది, 4 ప్రభుత్వ వైద్యశాలలు ఉంటాయి. మిగతా చిన్న ప్రభుత్వ కార్యాలయాలకు పెద్దగా మనకు పని ఉండవచ్చు. వాస్తవం చెప్పాలంటే ఇది సందర్భం కాకపోయినా అధికారం లేనప్పుడే అదిరించి బెదిరించి బతకాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. నా ప్రభుత్వంలో, నా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ అధికారం నిలబెట్టాలి నేనని చెప్పేసి అడుగుతున్నా. గతంలో అధికారం లేనప్పుడు అంటే నా జెండా పట్టుకుని నా కార్యకర్త నాయకులు మొత్తం తీసుకొని ఏ ప్రభుత్వ కార్యాలయం, ఏ ప్రభుత్వ అధికారి పనిచేయకపోయినా వెళ్ళి నిలదీసి పనిచేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు నా ప్రభుత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు గారి సాధించవలసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పరిస్థితుల్లో ఎవరిని నిలయాలి, ఏ విధంగా నిలయాలి, ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా మీరే చెప్పండి అని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఎందుకే ఈ ప్రస్తావన అవుతారంటే
గతంలో 5 సంవత్సరాలు అధికారం లేనప్పుడు ఏ సందర్భం వచ్చినా ఆలపాటి రాజా గారి తరఫున ఆ రోజు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉంది కూడా నేనే. అనేక మంది ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఏ చిన్న అంశం జరిగినా కానీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఏ ఒక్క అంశం ఉన్నా కానీ మేమున్నా అని చెప్పేసి అండగా వెళ్ళి ఆ రోజు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించాం. ఇవాళ ఈ వేదిక ద్వారా ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య కార్యాలయాలు ఎవరైతే ఉన్నారో ఇది సమన్వయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని ఎవరైనా వచ్చి నాకు ఈ పని ఉంది చేయకపోతే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాలతో నీ గుమ్మల్లో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా నీ ముందుండదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వినకపోతే హెచ్చరిస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. సవితల్ని ప్రేమ చూపిద్దామని ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించామని చెప్పేసి, ఎందుకంటే ఈ పార్టీని బతికించుకోవాలి. ఇన్ని సంవత్సరాల కష్టాలు, ఎన్నో బాధలు పడ్డాం. అన్ని విధాలుగా కూడా మా నాయకుల నాయకత్వంలో అందరినీ కాపాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ సమన్వయ లోపం ఎక్కడ లోపం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, దేనికోసం జరుగుతుందో ఓ సందర్భంలో అయితే ఏమనంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు పంచాయతీ అని చెప్పారనే మాట కూడా వచ్చింది. అది కనుక మళ్ళీ పునరావృతి అయితే కనుక ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వేరే ఎవరిని అడగాం. ఆ విధంగా మీరు, మేము, ఇక్కడ ఉన్నటువంటి కూటమి భాగస్వామ్య పార్టీలు అందరూ కూడా సమన్వయంతో ఈ పార్టీని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో తెలియదు కానీ తెనాలి పట్టణంలో మటుకు పోలీసు వారు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల 4 పూట్ల కేసులు రాయడం మొదలు పెట్టారు. ప్రజల్ని భయభ్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి యొక్క అనుమతి లేకుండా ఎవరిని పార్టీని ఏం చేద్దామని, ప్రజల్ని ఏం చేద్దామని ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది ప్రారంభమవుతుంది. మున్సిపాలిటీ అయితే చెప్పడానికి లేదు, రోడ్డు పక్కన ఎవరైనా బతకడానికి లేదు, ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి లేదు, ఎవరైనా చూసుకొని దేన్ని చూసుకొని ఈ ప్రజల్ని గతంలో ఎప్పుడన్నా ఉందా ఈ విధానం ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎప్పుడన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. ఎవరి ఆసరా తీసుకుని ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆగాలి. మున్సిపాలిటీ వాళ్ళని విజ్ఞప్తి చేయడం కానీ హెచ్చరిస్తున్నాం. పట్టణంలో ఎవరైనా ఇల్లు కోల్చడానికి వెళ్ళా ఏదైనా మరీ వైలేషన్ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుని తప్పితే పేద మధ్యతరగతి కుటుంబాలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు జోలికి వస్తే మటుకు కబడదా ఆట చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 43 సంవత్సరాల కష్టం, ఎంతో మంది త్యాగం. ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడ వాళ్ళు దీన్ని నిర్వీర్యం చేద్దాం ప్రయత్నం చేస్తే కనుక చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సోదర సోదరి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయపరంగా, ధర్మపరంగా ఏ ఒక్క చిన్న అంశమైనా కానీ తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేలాగా, కష్టం కలిగేలాగా, కార్యకర్తలకు బాధ కలిగేలాగా ఎవరొక్కరు ప్రవర్తించినా కానీ మనందరం ఉమ్మడిగా, ఐకమత్యంగా దాన్ని సాధించుకుందాం అని చెప్పేసి ఆ విధంగా మీరందరూ గట్టిగా కడదాల ద్వారా మీ ముందుంటే పనిచేయడానికి అంత సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ దీంట్లో ఎవరు ఏమనుకున్నా కానీ ఉన్నది వాస్తవం చెప్పడానికి ఎవరో ఒకరు మాట్లాడాలి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో బలహీనపడే పరిస్థితి నుండి ఖచ్చితంగా బలంగా ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఉగ్రవాదులు లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వణికిచ్చాయి ఇక్కడ ఈ నియోజకవర్గంలో. అలాంటిది మన కాదని ఎవడన్నా కార్యకర్తలు కానీ పార్టీని కానీ ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఏం చేద్దాం? అందరం చెప్పాలి గట్టిగా. ఏం చేద్దాం? గట్టిగా మాట్లాడాలి. అన్నమ్మ నువ్వే చెప్పాలి, గట్టి చెప్పు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఒక్కర గట్టి రావాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి ఆలపాటి రాజా గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెంపుతాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్ద నల్పనే సుధాకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారు, ఈనాటి ఈ ఆహ్లాదకర వాతావరణంలో భూమిగూడిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు. ఈనాడు బాధ్యత కలిగిన పదవులు అధిరోహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మూల కారకులైన మన ప్రియతమ నాయకులు, ఇంతకుముందు కుద్దూస్ గారు చెప్పారు, కుద్దూస్ మాట్లాడిన తర్వాత మనం అందరూ మాటలు వినపడటం కూడా కష్టసాధ్యమైన విషయం. ఆ స్పీడ్కి మనం తట్టుకోలేము. అయినా ఆయన చెప్పిన వాటిల్లో వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం అధైర్యపడాల్సిన అవసరం లేదని నా భావన. ఎందుకంటే గతంలో ఎన్నో సమస్యలు వస్తే ఆ సమస్యలను అధిగమించడానికి మన ముందు ఒక పర్వతంలాగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడి మనందరినీ ఉత్సాహపరిచి ముందుకు నడిపించి మన యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేశామో అని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో కొంచెం విశ్లేషణ చేసుకుని మాట్లాడితే, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనందరం భయపడ్డాం. ఈ యొక్క శక్తి నుంచి బయటపడాలి, కేవలం అధికారం కోసం కాదు, పార్టీ అధికారంలో రావడం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్లోని ప్రజల యొక్క భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతున్న యువత యొక్క భవిష్యత్తు ఏ రకంగా దిగజారిపోతుందో, ఏమైపోతాము అనే భావన, భయం మనందరికి కలిపడం మాట వాస్తవం. వాటన్నిటినీ ఎదుర్కొని నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో మనం అడుగు ముందుకు వేశాం. మన యొక్క మాటల్ని ప్రజానీకం విశ్వసించారు. గతంలో ఒకసారి మాటలు ఎన్ని చెప్పినా మన మాట వినకుండా మన కొరివి మనం పెట్టుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెట్టిన సందర్భాన్ని పదే పదే చెప్పుకోవటం వల్ల ఆయన యొక్క నైజం మనకందరికీ, మనతో పాటు మన ప్రజానీకానికి కూడా తెలిసి రావటం వల్ల వారిని 11 సీట్లకు పరిమితి చేసి మనకి 124 సీట్లు కూటమికి ఇవ్వడం జరిగింది. దాంతో మనం పొంగిపోవటం కాదు, ఏదైతే మనం ఆశించామో, ఏదైతే మనం కోరుకున్నామో ఆ దిశగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నారో మనందరం చూస్తున్నాం. కేవలం దేశంలోనే కాకుండా ఇతర దేశాలతో సైతం ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అందరి చేత మన్ననలు పొందుతూ రాష్ట్రానికి ఒక అంబాసిడర్ లాగా ముందుకు తీసుకువెళ్ళటంలో కార్యక్రమంలో మనం ఈనాడు చూస్తున్నాం. ఒక పక్క అమరావతి నిర్మాణం, మరొక పక్క పోలవరం దాదాపు పూర్తయ్యే సందర్భం. వీటన్నిటితో పాటు మన నిత్యావసర వస్తువుల కోసం, నిత్యావసర పనుల కోసం సంక్షేమ పథకాలు, ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నారో అది చాలా కష్టసాధ్యమైన పరిస్థితుల్లో కూడా, ఆర్థికమైన పరిస్థితి భిన్నంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా తట్టుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ నిభాయించుకుని మనందరికీ ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం.
మరి ఈ సందర్భంలో మనం గుర్తించుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలా వద్దా? మన యొక్క భవిష్యత్తు కన్నా మన భావితరాలు, మన పిల్లలు, వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే 2047వ సంవత్సరానికి రాష్ట్ర పరిస్థితి చాలా బాగుంటుంది అనే భావన మరి అందరిలోనూ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం. అదేవిధంగా మన కార్యక్రమాలకి చెడు పులుముతూ చెడు ప్రచారం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ అటువంటి ప్రచారాన్ని ఎదుర్కోలేకపోయింది. అటువంటి చెడు భావాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు నిరోధించడానికి ప్రయత్నం చేసినా సాధ్యం కాని పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజున అలా కాదు, మన కళ్ళ ముందు కనబడుతుంది. ఒకప్పుడు అమరావతి నిర్మాణాన్ని పట్టుకుని అదొక గ్రాఫిక్స్ అని ప్రచారం చేస్తే దాన్ని విశ్వసించే సందర్భం కూడా మనం చూసాం. 18 నెలలు గడిచిపోయాయి. రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది. ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి పర కార్యక్రమాల్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు పరిగెత్తిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. జీడిపి పరిస్థితి గమనించినప్పుడు కూడా మన యొక్క పరిస్థితి గతంలో కన్నా చాలా భిన్నంగా తేజోవంతంగా ఉందనే మాట మనం చూస్తున్నాం. అందుకని ఈనాడు ఎవరైతే ఈ బాధ్యతలు స్వీకరించారో ఈ గ్రామ వార్డు కమిటీలు, క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలు, పట్టణ ప్రెసిడెంట్లు, వీరందరూ ఇవన్నీ ఈ ఉద్యోగాల కింద కానీ లేదా పదవుల కింద కానీ లేకపోతే వారి యొక్క స్టేటస్ సింబల్ కింద భావించకుండా నిరంతరం ప్రజల మధ్యలో ప్రజల యొక్క సమస్యల్ని అవగాహన చేసుకుంటూ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అనే మాట ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తున్నాం. మరొక ప్రక్క తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది తెనాల్లో. దాన్ని మనం సరి చేసుకోవాలంటే మనందరం సంఘటితంగా ఉండాలి. ఇంతకుముందు కుద్దూస్ చెప్పినట్లుగా ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను నిలదీసే శక్తి మనకి తెచ్చుకోవాలంటే మనందరం సంఘటితంగా ఉండాలి. సంఘటితంగా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు, ఎంత అధికారం ఉన్నా ఏమి చేయలేరు అనే భావన మనకు తెలుసు ఈ విషయం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులకి ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళిన సందర్భం కూడా మనం చూసాం. వైఎస్ఆర్ పార్టీ అధినేతను మించిన నిరంకుశత్వం, డిక్టేటర్ మనకు కనపడ్డది. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు పెద్ద సమస్యలాగా భావించాల్సిన అవసరం లేదు. మనం సంఘటితంగా ఉంటే మనకున్న నిత్యావసరంగా ఉన్న నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇంతకుముందు కుద్దూస్ చెప్పిన 4 విభాగాల్ని పట్టించుకోవడానికి లేకపోతే సమస్యలు నివృత్తి చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనం సంఘటితంగా ఉండాలంటే అదొకటే మంచి భావన అనే మాట తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ 5 సంవత్సరాలే కాకుండా రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్ర మనుగడ, ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజానీకం యొక్క సంక్షేమం, ప్రజానీకం యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి లా బ్రేకింగ్ లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించడానికి వీలవుతుంది అనేది మీతో పాటు నేను కూడా విశ్వసిస్తున్నాను. అందుకే రాబోయే కాలానికి అధికారం, ఇంతకు మరొక మాట చెప్పుకోదలుచుకున్న విషయం, అధికారం మన యొక్క ఆహ్లాదానికో వినోదానికో మనం స్వీకరించట్లే. ఎప్పటికీ
తెలుగుదేశం పార్టీ యొక్క మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మనందరికీ ఇచ్చిన శిక్షణ ప్రకారం అధికారం కేవలం అలంకారం కాదు, అధికారం ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి ఉపయోగపడే సాధనం. కాబట్టి అటువంటి ఆలోచనతో మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆలోచన కేవలం అధికారం కోసం కాదు అనే విషయం మరొకసారి తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి, తద్వారా మనందరి అభివృద్ధి, తద్వారా మన యొక్క ప్రశాంతమైన వాతావరణం, మన యొక్క స్నేహపూరితమైన సోదర భావంతో జీవనం సాగించే పరిస్థితులు, వీటన్నిటినీ తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ యొక్క మనుగడ మళ్లీ తిరిగి అధికారంలో రావటం ఒకటే సాధ్యపడుతుంది అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. కొంతమంది నాయకులు చెబుతున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, మనం చేస్తున్న మంచి పనులు, అభివృద్ధికర పనులు, ఉపయోగపడే పనులు చెప్పుకోవడం చేత కావట్లేదని. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు తెలుగుదేశాన్ని విస్మరించకుండా తెలుగుదేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకునే వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్ర మనుగడని, ఆంధ్ర రాష్ట్రం ఒక అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుండాలి, ముందుకు సాగాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనందరికీ చెప్తున్నారో 2047 సంవత్సరంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా కనీసం మూడవ దేశంగా నిలబడుతుంది. అట్లాగే రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఉంటుంది అనే మాట ఇది చెప్తున్నారో, దానికి తార్కాణంగా ఈనాడు ఆయన చేస్తున్న కృషి మనం చూస్తున్నాం. దానిని మనం గమనిస్తూ మనం సంఘటితంగా ఉండాలి. ఒకటే మార్గం. మనందరూ ఒకే మాట మీద తెనాలి నియోజకవర్గం వరకు మనం తెలుగుదేశం పార్టీ రథసారథి కింద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో పూర్తిగా విశ్వాసం ఉంచి ఆయనకి వెంట నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఏది చెబితే అది చేసే కార్యక్రమం సైనికుల్లాగా మనం ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, ఆలోచించండి. తెలుగుదేశం ఒకటే తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రానికి మనుగడ సాధించడానికి, అభివృద్ధికర కార్యక్రమానికి ముందుకు వెళ్ళడానికి సాధ్యపడుతుందనే విషయం తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెనాలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నిమ్మకాయల రమ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కోసం మీరందరూ వచ్చారు. నిజంగా ఆయన కల్పించిన స్ఫూర్తే మనందరికీ. ఇప్పుడు కాదు, 14 ఏళ్ల క్రితం నేను వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో సరదాగా వచ్చాను రాజకీయాల్లోకి. ఆయనను చూస్తూనే ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగాలి అనిపించింది అనంటే కేవలం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కోసం, తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం. ఎందుకు అనంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఆయన ఒక్కరితోనే అంతమైపోవాలనుకోరు. ఆయనతో ఉండే ప్రతి ఒక్కళ్ళలో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ 5 సంవత్సరాలలో ఎంతైతే ఇబ్బంది పడ్డామో, ఎంతైతే మనం సఫర్ అయ్యామో, కేసులు పెట్టించుకున్నామో, బాగా రోడ్ల మీద కొట్టించుకున్నాము, పోలీస్ స్టేషన్ లో ఉన్నాము, రకరకాల ట్రోల్స్ చేపించుకున్నాం సోషల్ మీడియాలో. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రతి ఒక్కరిని ఆయన సపోర్ట్ చేస్తూ మనల్ని ఇంకా ముందుకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు 2 ఏళ్లలో చూస్తున్నాము, 18 నెలల్లో ఎంతైతే మనకి ఆంధ్ర రాష్ట్రం ఎంత ముందుకు సాగుతుందో, ఎన్ని కంపెనీలు వస్తున్నాయో, లాస్ట్ 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం మేమే 30 సంవత్సరాలు ఉంటాము, ప్రతిపక్షంలో కాదు, మేము 30 సంవత్సరాలు మేమే పాలిస్తాము అన్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకి ప్రత్యేక హోదా కోసం పాటుపడతారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు అసెంబ్లీకి వస్తాననే స్థాయికి తెలుగుదేశం పార్టీ నిలబడింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ రోజున
వాళ్ళు ఏమో అన్నారు మేము అవి తెచ్చేసాం ఇవి తెచ్చేసాం అని. ఏమీ తీసుకురాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు కట్టించిన బ్రిడ్జులకు రిబ్బన్ కటింగ్లు చేశారు. చంద్రబాబు నాయుడు తెచ్చిన కియా దానికి వీళ్ళెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేశారు. అలా మనం ఏమైతే తీసుకొచ్చామో ప్రతి దానికి రిబ్బన్ కటింగ్లు చేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళు ఎందుకు గెలిచారంటే ఆ రోజున పాదయాత్రలో తలల్ని మురుతూ మీ ఇంట్లో అన్నం నేను, మీ పిల్లలకి మేనమావన్ నేను అని చెప్పేసి ముద్దుల యాత్ర చేసి జనాల్ని మోసం చేసిన మోసపు రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఒక పబ్లిసిటీ మాత్రమే. జనాలకి నిజంగా విదేశీ విద్యా పథకం తీసేశారు. ఎంతో మందికి ఒక్క అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి కూడా అందరికి ఇవ్వలేదు, ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తానన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తున్నాం. మరి మనం ఎందుకు ప్రమోట్ చేసుకోకూడదండి సోషల్ మీడియాలో? తెనాలి నుంచి ఎవరైనా ఏదైనా ప్రమోట్ చేయాలి అని అంటే #టీమ్ ఆలపాటి అని చెప్పేసి ప్రమోట్ చేసి మనం ఏదైతే సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రోగ్రామ్ వస్తుందో ప్రతి ఒక్కటి అన్ని కాన్స్టిట్యున్సీస్ కన్నా కూడా తెనాలి ముందంజలో ఉంటుంది. అలా తెనాలి ముందంజలో ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం అనేది మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియా అంత ఫాలో అవుతున్నారు. అలాగా మనం చేసే మంచి పనిని కానీ ఏదైనా మనం ఎప్పుడైనా జనాల్లోకి ఎప్పుడు తీసుకెళ్లగలుగుతామో అప్పుడే మనం ముందుకుంటాము. వాళ్ళు 30 ఏళ్లు కాదు, మన ప్రభుత్వం 30 ఏళ్లు ఉండాలి. ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కోసం మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు. ఈ రోజు పదవి లేకపోయినా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే తెనాల్లో నిలబడ్డారు. ఆయన ఎక్కడుంటే అక్కడే మేము ఆయన వెనకాల నిలబడతాము. ఇదే చెప్తా ఉన్నాము. కానీ ఎవ్వరికి ఏ పనులు జరగట్లేదు. కానీ అందరూ సఫర్ అవుతున్నారు, అందరూ బాధపడుతున్నారు, అందరూ ఆయనకు చెప్పాలనుకుంటున్నారు. కానీ చిన్న జాబ్ కావాలన్నా కూడా పక్కనే ఉంది కదా అని ఆఫీస్కి ఎవరు వెళ్తారు? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గడపే మనం తొక్కుదాము, ఆయన మనకు న్యాయం చేస్తారు. జై తెలుగుదేశం. అండ్ మరి ముఖ్యంగా అందరూ ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రోజున సంస్థాగత కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంతకుముందు మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది. మరి తెనాలి నియోజకవర్గ తెలుగు యువత బృందం అంతా కూడా ఆ టైంకి భారీ ఎత్తున ర్యాలీలో ఉన్నారు వాళ్ళు. కనుక ఆ సమయానికి వారు అందుకోలేకపోయారు. వారందరూ కూడా ఇప్పుడు వచ్చున్నారు కాబట్టి తెనాలి నియోజకవర్గ తెలుగు యువత టీం అంతా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శరత్ గారి ఆధ్వర్యంలో వారు కూడా వచ్చి ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా రావాలి మీరు. మీరందరూ మీ కమిటీ సభ్యులందరూ కూడా లైన్లో నిలబడండి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన పార్టీ నిర్దేశించినటువంటి ప్రమాణ పత్రం మన దగ్గర ఉంది. దీనికి ముందుగా ఎవరికి వాళ్ళు మీరు చేతులు కుడి చేయి ముందుకు చాపి మీ పేర్లు మీరు ఏదైతే పదవి మీకు ఇచ్చున్నారో మీ పేర్లు చెప్పుకున్న తర్వాత ఈ పత్రం చదవటం జరుగుతుంది. మీరు కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ పేరు చెప్పుకోండి. రోహిత్. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా
నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి, యూనిట్, క్లస్టర్, మండల స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ మరియు అనుబంధ సంస్థల పదవీ ప్రమాణ స్వీకారం మీ అందరి చేత చేయించడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. నలభై 43 సంవత్సరాల పార్టీ ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టుగా 12 లక్షల కార్యకర్తల దగ్గర నుంచి 1 కోటి కార్యకర్తలను నమోదు చేసుకున్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ భారతదేశంలో మన పార్టీయే తొలి పార్టీగా నమోదు చేసుకుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. అంతేకాదు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ విశిష్టత గురించి మాట్లాడుకుంటా తెలుగుదేశం పార్టీ ముందు ఏ రకంగా అయితే కాలం గురించి మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని చెప్పి చెప్పుకుంటామో, ఈ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆనాటి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నేతృత్వంలో రాజకీయాలకు ఒక కొత్త అర్థాన్ని ఇవ్వటమే కాకుండా కాలాన్ని ఏ రకంగా మాట్లాడుకున్నామో తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత భారతదేశ రాజకీయాలకి ఒక కొత్త అర్థాన్ని, కొత్త మార్పుని, ఒక కొత్త దోవని చూపించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి పార్టీలో మనందరం కార్యకర్తలుగా వివిధ స్థాయిల్లో నాయకత్వం వహించడం అనేది మనందరం కూడా గర్వపడాల్సిన అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఆనాడు నేను 1989లో నేను యువత అధ్యక్షుడిగా వచ్చినప్పుడు నాకు ఇంకేం కనపడలా. అన్నగారు నువ్వేం చేస్తావంటే నేను నీ ఇష్టం వచ్చింది చేస్తానని చెప్పాను. అధికారం కోల్పోయాం. 89లో నేను అధికారం కోల్పోయినప్పుడు, నేను యువత అధ్యక్షుడిగా వచ్చినప్పుడు రాకముందు నేను కూడా లా చదువుకోవడం వల్ల న్యాయవాదిగా కొన్ని సంవత్సరాలు వృత్తిలో కొనసాగాను. నాకు వృత్తి కనపడలే ఆ రోజున. ఓడిపోయిన పార్టీ మళ్ళీ తిరిగి ఎలా గెలవాలి, ప్రజల కోసం ఆవిర్భవించినటువంటి అవతారమూర్తి మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగా ఎందుకు అవడు, ఏం తప్పు చేశామని చెప్పి మనందరం కూడా ఓడిపోయామని చెప్పి ఆ రోజున నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది.
ఆనాటికే నాకు రాజకీయాల పట్ల ఆపేక్ష ఉంది. రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో పనిచేయాలని చెప్పి కోరిక ఉండేది. విద్యార్థి దశ నుంచి నేను రాజకీయాల పట్ల ఆలోచన చేస్తా ఉండేవాడిని. సమాజంలో ఉన్న రుగ్మతుల్ని, సమాజంలో ఉన్న అగాధాన్ని, మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి పెద్దల యొక్క సమక్షంలో ఎందుకు కులాల పట్ల, మతాల పట్ల చర్చలు జరుగుతూ ఉండేవి. ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామో, ఏ రాజ్యాంగాన్ని అయితే మనం నిర్మించుకునేటప్పుడు ఈ దేశంలో ఉన్న విభిన్న జాతులు భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వం కోసం మనందరం కూడా సహజీవనం చేయడం కోసం రాసుకున్నటువంటి సజీవమైనటువంటి గ్రంథం ఎందుకు మనల్ని కాపాడలేకపోతా ఉంది, నానాటికి కూడా అగాధాల్ని సృష్టిస్తా ఉంది అని చెప్పి ఆలోచన కలుగుతూ ఉండేది నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత నేను చాలా మందికి చెప్పేవాడిని. అప్పుడు నేను వామపక్ష భావాలతో ఉండేవాడిని. వామపక్ష భావాలతో ఉండటమే కాకుండా ఆ భావజాలం అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే పేదవాడు గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. పేదవాడి యొక్క అభివృద్ధి గురించి నిరంతరం మాట్లాడుతూ ఉండే సందర్భం నన్ను ఆకర్షిస్తున్నాయి. నేను దానికి ఆకర్షితున్నాయావాడిని. నేను రైతు కుటుంబంలో పుట్టిన స్వయంగా మా నాన్నగారు చెప్తా ఉండేవాడు, నువ్వు వామపక్ష భావజాలం అలవర్చుకోవచ్చు కానీ అది న్యాయం చేసే విధానంలో మీరు ఆలోచించట్లేదని చెప్పి నాతో నన్ను సిస్టమైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆఖరికి నా తండ్రితో కూడా నేను ఘర్షణపరమైనటువంటి వాదన చేయడానికి ప్రయత్నించేవాడిని. నవ్వి ఆయన కాలం నీకు నేర్పిద్ది అని చెప్పాడే కానీ నాకు మార్గం ఇది అని చెప్పి చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నించేవాడు కాదు. అనుకోకుండా నేను న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడే స్వర్గీయ నందమూరి తారక రామారావు మీద ఆనాడు అనాలోచితంగా, అన్యాయంగా, అక్రమంగా ఆయన్ని అపనిందలకి గురి చేయాలనే ఉద్దేశంతో ఆయన మీద 200 ఆరోపణలతో, రకరకాల ఆరోపణలతో ఆయన మీద వ్యాజ్యం వేస్తే ఆ వ్యాజ్యంలో జరిగినటువంటి న్యాయ పోరాటం వాళ్ళు చివరికి ఏమీ చేయలేక 2 అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి ఆరోపణలు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ అతిక్రమించారని చెప్పి చెప్పడానికి ప్రయత్నించినటువంటి సన్నివేశం నాకు చాలా బాధేసింది. అప్పుడే పేపర్లో అప్పుడు ఎవరైతే రాష్ట్ర హైకోర్టుకి, ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి తమ్ముడు రిజైన్ చేశాడు, రిటైర్డ్ అయ్యాడు. ఆయన రిటైర్ అయితే ఈయన ఎందుకు ఉన్నాడు ఈ స్థానంలో, ఈయన కూడా రిటైర్ అవ్వాలి కదా అని చెప్పి రాజ్యాంగ పరంగా వాళ్ళకి రక్షణ ఉన్నా కూడా ఏ ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయమూర్తుల మీద మనం వేయటానికి వీల్లేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళని ప్రశ్నించడానికి వీల్లేదు. ఒక్క పార్లమెంటు సమక్షంలోనే వాళ్ళని పదవీచ్యుతులు చేయాలి తప్పితే
ఏ కోర్టుల్లో కూడా ప్రశ్నించే అధికారం లేదు. అయినా కూడా మన మీద బురద వేశారు కాబట్టి, ఆ బురద మనకు అంటడానికి ప్రయత్నం చేశారు కాబట్టి మనం కూడా బురదేస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఆనాడు స్వర్గీయ చంద్రశేఖరరావు గారు, మోవా చంద్రశేఖరరావు గారు మా సీనియర్ యాదవ్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పడం, మేమందరం ఆ రోజున ఆయన మీద కోవారంట వేయటం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అయితే ఎవరు అడగాలి? ఈ కేసు వేసేటప్పుడు స్వయంగా ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి ఉంటాడో ఆ న్యాయమూర్తి ఉన్న కోర్టులోకి వెళ్లి అడగాలి. ఇలాంటి పిటిషన్ ఒకటి మూవ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం, ఎవరైతే మూవ్ చేస్తున్నారో అడగాల్సిన అవసరం ఉంది. ఎవరు వెళ్ళాలి అని అంటే, నేను చేయి పైకెత్తి నేను వెళ్తానని చెప్పాను. నేను వెళ్తాను అన్నప్పుడు నాకున్న కొలీగ్స్, నా శ్రేయోభిలాషులు చాలా మంది, ఎందుకు నీకు న్యాయవాదిగా ఉన్నావు, జడ్జెస్ అందరూ కూడా ప్రిజుడిస్ అవుతారు అంటే జడ్జెస్ అందరూ కూడా కోపం చెందుతారు, చిన్నపిల్లాడివి నువ్వు, ఎంతో భవిష్యత్తు ఉంది, మంచి అడ్వకేట్ గా అవుతావు నువ్వు, అలాంటి సందర్భాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు, ఇలాంటి అంశాలు సీనియర్లు అడిగితే బాగుంటుంది, నువ్వు అడగొద్దు అని అంటే, నాకు వ్యవసాయం ఉంది, ఒకవేళ ఇక్కడ జడ్జెస్ నన్ను బతకనీయకపోతే నేను పోయి వ్యవసాయం చేసుకొని బతుకుతాను అని చెప్పి నవ్వుతూ చెప్పి నేను ఆ కోర్టులోకి వెళ్తాం. అడిగి కోర్టులో అందరూ సీనియర్స్ జూనియర్స్ అందరూ కూడా నిశ్శబ్దంగా చూస్తా ఉన్నారు. అప్పటికే తెలుసు మనం ఈ పిటిషన్ మూవ్ చేస్తున్నామని చెప్పి వెళ్ళి చెప్పాను, అడిగాను, మిలాడ్ ఐ వాంట్ టు మూవ్ ద కోవారంటో రిగార్డింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ చీఫ్ జడ్జి అన్న, క్వశ్చన్ ఆఫ్ ఏజ్ అనగానే పక్కనున్న జడ్జి గారు ఎగనెస్ట్ హూమ్ అన్నాడు, ఎగనెస్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. అనగానే మొహాలు ఇద్దరికి కూడా చిన్నపోయి కట్ట పడేశారు. ఎవరో కాదు, రిటైర్డ్ లక్ష్మణరావు గారు, వెలటూరు లక్ష్మణరావు, జస్టిస్ లక్ష్మణరావు గారే ఆ రోజు ప్యూనీ జడ్జిగా ఉన్నాడు. కట్ట వేసి పోస్ట్ బిఫోర్ అనదర్ బెంచ్ అన్నారు. ఎందుకు ఈ అంశాన్ని చెప్తా ఉన్నానంటే, పార్టీకి కష్టం కలిగినా నష్టం కలిగినా మన ప్రయత్నం మనం చేయాలి, నష్టాన్ని నివారించాలి, కష్టాన్ని నుంచి ఆదుకునే ప్రయత్నం చేయాలి. అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈనాడు యువ నాయకుడు లోకేష్ గారు కానీ, ఈ ముగ్గురు నాయకత్వంలో ఈ 43 సంవత్సరాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎగుడుగుళ్ళు, ఆటుపోట్లు మనందరం చూసాం. యువకులైతే ఒక 15 ఏళ్ళ నుంచి చూశారు, 43 సంవత్సరాల నుంచి చూశారు, మధ్యలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు కాలం నుంచి చూసి ఉండొచ్చు. నేను ఎందుకు ఈ అంశాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే, మనం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఇవాళ వరల్డ్ బ్యాంక్ ఏదైతే విజన్ 2020 డాక్యుమెంట్ ఉందో, లేకపోతే వికసిత్ భారత్ అనే ఈనాడు స్వయంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు 2047కి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూపించాలి మన అందరం కూడా అని చెప్పి చెప్పుతా ఉన్నారు. ఆనాడే 1983 సంవత్సరంలో అన్న నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, చేపట్టినటువంటి సామాజిక కార్యక్రమాలు కానీ, దళితులకు గుర్తుందో లేదో తెలియదు కానీ, ఆనాడు అరుంధతీయులు అని చెప్పిన మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. సామాజిక మార్పుకి చైతన్యానికి చిహ్నం అన్న నందమూరి తారక రామారావు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న నందమూరి తారక రామారావు. రైతుల పాలిట దేవుడు అన్న నందమూరి తారక రామారావు. ఆ రకంగా అర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ, అప్పటికే 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఎక్కడైనా ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించిందా అంటే
ఆఖరికి 94లో నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి కూడా ఇలాంటి అభివృద్ధి చెందిన ప్రాంతం తెనాలి ప్రాంతం అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో వికాసవంతమైనటువంటి పోరాటాలకి పురిటిగడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో కూడా రోడ్లు నొచ్చుకున్నటువంటి ప్రాంతం కూడా నేను చూశాను నా కళ్ళతో. ఎన్నో పల్లెల్లో కనీసం రోడ్లు లేని పల్లెలు చూశాను. మట్టి రోడ్లు కూడా నొచ్చుకున్నటువంటి బీసీ కాలనీలు చూశాను. కానీ ఒక్కసారి మీరు గమనించండి, 37 సంవత్సరాలు ఏ రకమైనటువంటి అభివృద్ధి నోచుకునేటువంటి ప్రాంతాలు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి ప్రయత్నించి ఆ రకంగా పల్లెల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైనటువంటి ప్రారంభం ఈనాటికి ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు లేకుండా పల్లెలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రకమైనటువంటి గంత ప్రతి పల్లెలో కూడా సిమెంట్ రోడ్లు వేసినటువంటి గంత ఈ తెలుగుదేశం పార్టీది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు గతంలో నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 25,000 కిలోమీటర్ల రోడ్లని నిర్మాణం చేయడమే కాకుండా భారతదేశంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ద్వారా 14 అవార్డుల్ని తీసుకున్నటువంటి ఘనత కూడా మంది అని చెప్పి మనం చేస్తాం. ఇన్ని మంచి పనులు చేశాం. పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టాం, గుడ్డ ఇచ్చాం, గూడు కట్టాం, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి సమాన హక్కులను కల్పించాం. ఇన్ని చేసినా కూడా ఆఖరికి మన వ్యవస్థాపక నాయకుడు అవతార పురుషుడు ఆయనే ఓడిపోవటం జరిగింది. ఎక్కడ ఉంది లోపం అని చెప్పి నేను అడుగుతాము. ఎందుకు ఓడిపోయామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1989లో మళ్ళీ 94లో గెలిచాం, 99లో గెలిచాం, 2004లో ఓడిపోయాం, 2009లో ఓడిపోయాం. విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం, ఆలోచించాల్సిన అవసరం. తప్పు చేసి ఓడిపోయామా? ఎందుకు ఓడిపోయాం? ఏ రకమైనటువంటి తప్పులు చేశాం? పేదవాడి ఆకలిని తీర్చడంలో ఏమరపాటుగా ఉన్నామా? రైతులకు ఎక్కడైనా అన్యాయం చేశామా? కార్మికులకు ఎక్కడైనా అన్యాయం చేశామా? కర్షకులు లేకపోతే ఉద్యోగస్తులకు ఎక్కడైనా అన్యాయం చేశామా? 14 డిఎస్సి పరీక్షలు నడిపినటువంటి ఘనత, దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత, ప్రతిభకి పట్టం కట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రికమెండేషన్ లేకుండా దళారీ వ్యవస్థను నిర్మూలించి నీకు నిజమైన ప్రతిభ ఉంటే నీకు ఉద్యోగం వచ్చేలాగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు 2 కొప్పులు కలవు అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు సామెత. అలాంటి 2 కొప్పులు కలవాలని 10 కొప్పుల్ని కలిపి కట్టేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతా. గడప దాటిన మహిళల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మీ అందరినీ బయటికి తీసుకొచ్చాడే, పొదుపు నేర్పించాడే, అక్షర జ్ఞానం లేకపోతే అక్షరాన్ని దిద్దిచ్చాడే. నేను ఈ సమాజంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని మాటలు చెప్పడమే కాదు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు సుదీర్ఘ కాలం ఈ భారతదేశాన్ని పరిపాలిస్తే ఎప్పుడు ఒక్క మహిళకు కూడా న్యాయం చేసినట్టుగా నేనైతే నాకు తెలియదు. ఎవరన్నా చెప్తే వింటానని కూడా చెప్తా ఉన్నాను. ఆ రకంగా మీకు అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించారు. ఎందుకంటే మగవాళ్ళు అయిపోయినా కూడా మీ మహిళలందరూ కూడా వస్తే అఖండ విజయం. ఈ రోజున ఏ రకంగా 164 సీట్లు 175కు గెలిచామో అదే రకంగా గెలిచి ఉండేవాడు. కానీ మీరు ఇలా ఎక్కడుంది లోపం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
2014లో గెలిచాం. మళ్ళీ 2014లో గెలిపిస్తే రాజధానిని తీసుకొచ్చాం. ఎవరు చేయలేనటువంటి సాహసం చేశాం. భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా పూలింగ్ సిస్టమ్ అనేది లేని సందర్భంలో పూలింగ్ సిస్టమ్ కొత్త నూతన విధానాన్ని తీసుకొచ్చి ఒక్క పైసా కూడా ఎవరికి కూడా ఖర్చు లేకుండా అక్కడ నివసించే ప్రతి వ్యక్తిని కూడా రాజధానిలో కులానికి మతానికి వర్గానికి అతీతంగా ఎవరికైతే అక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రాజధానిలో భాగస్వామ్యం చేసినటువంటి ఘనత ఒక వినూత్నమైనటువంటి ఒక నూతనత్వానికి మార్గం వేసినటువంటి మహానాయకుడు దార్శనికుడు చంద్రబాబు నాయుడు అయితే అలాంటి ఆయన కూడా 2019లో ఓడించారు. ఇంకేం చేయాలి? ఇంకేం కావాలి మనకి? చేసినప్పుడు ఓడించాలి, చేయనప్పుడు ఓడించాలి. చేయని ఎప్పుడు 1983 నుంచి ఈనాటి వరకు నేను అడుగుతా ఉన్నా, ఎవరినైనా సరే ఏ అంశంలో ఈ సమాజాన్ని నష్టపెట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందో ఒక్కసారి ఆలోచించండి. ఏ కష్టం ఏ నష్టం రాకుండా చూడడానికి ప్రయత్నించి సమాజమే దేవాలయం, సమాజంలో ప్రజలే దేవుళ్ళుగా మమేకమైపోయి 4 కోళ్ల మధ్యలో కాదు రాజకీయం, నలుగురు మధ్యలో రాజకీయం చేయాలని చెప్పి గొడ్డకాడ బుడ్డాడికి సైతం రాజకీయం నేర్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఓడించే హక్కు ఎవరిచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓటమి చెందడానికి కారణాలు ఎప్పుడైనా సరే నిద్రపోతాయైనా సరే ప్రశాంతంగా ఏ ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది కార్యకర్తలు ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసనం అయింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే జరిగిన పొరపాటు మరలా జరగకూడదు. ఈ సమాజం మంది. ఈ సమాజంలో ఈ రోజున ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశామో ప్రజలకు సేవ చేసే అదృష్టం భాగ్యం కలగడం అంటే నిన్ను చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టారు అంటే ఎంత గౌరవమయ్యా. ఎన్ని లక్షలు ఇస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ గౌరవం నీకు లభించింది అని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్క కార్యకర్త గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంతో ప్రేమతో ఎంతో గౌరవంతో మనకి నాయకత్వాన్ని అప్పచెప్తా ఉన్నారు ప్రజలు. గుర్తుంచుకోండి, ఈ పదవి అనేది నీ వ్యక్తిగతం కోసం కాదు, ఈ సమాజం కోసం, సమాజంలో అట్టడుగునున్న పేద ప్రజల కోసం, సమాజంలో సమస్యలతో అల్లలాడిపోతున్నటువంటి ప్రజానీకం కోసం అనేది మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. వారి కోసం మనం ఏం చేయాలి? ఒకరికి పదవి వచ్చింది, ఒకరు పదవి రాలేదో కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజలే పరమావధి అనే భావంతో ఎప్పుడైతే మనం ఆలోచన చేయగలుగుతాం ఆ రోజు నిజమైనటువంటి సేవ చేయగలుగుతాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎప్పుడైతే మీరు నిర్వీర్యపోతా ఉంటారో కార్యకర్త అనేవాడు ఎప్పుడు కూడా నీటిలో ఏ రకంగా చేప ఎదురుస్తూ ఉండదో అదే విధంగా మన యొక్క శక్తి, మన యొక్క యుక్తి, మన యొక్క బలం ఈ పార్టీకి అంకితం అని చెప్పే భావంతో మనం ముందుకు అడుగు వేయాలి. అందుకనే నేను ఎప్పుడు ఓడిపోయినప్పుడు చింతించలా, బాధపడలా. మరుసటి రోజు 2వ రోజే వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చున్నవాడిని. నేను బాధపడాల్సిన అవసరం లేదు, నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నేను తల వంచుకోవాల్సిన అవసరం లేదు. నన్ను గుర్తించలేకపోతే ఆ ప్రజలు బాధపడాలి తప్పితే పాలించే ఆవుని వదులుకొని తన్ని ఎద్దును తీసుకొచ్చుకున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఓటమి తర్వాత చూసినటువంటి ఈ విధ్వంసక ప్రభుత్వాన్ని చూసాం కదా. 5 ఏళ్ళు నీ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు, ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు, ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు. కానీ ఒక గొప్ప వరాన్ని మనం గుర్తుంచుకోవాలి. కోడిని కోసినట్టు కాలి కోడి మీదేసి కోడి పేకపోయడానికి ప్రయత్నిస్తున్నా, ఆ రకంగా ప్రవర్తించిన
మన కార్యకర్తలు చచ్చిపోతే కూడా అయ్యా నన్ను చంపతంలా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అనే కార్యకర్తలు మనకున్నారు. అది మనకు కావాల్సింది. అలాంటి కార్యకర్తల యొక్క బలం ఈ రోజున ఈ యొక్క పార్టీకి ఉంది అనేది మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇవాళ ఎవరైతే మనం పదవుల్లోకి వచ్చామో, ఎవరైతే అది చిన్న పదవా పెద్ద పదవా లేకపోతే ఏ పదవి అనేది కాదు, బాధ్యతతో వ్యవహరించండి. అలసత్వంతో ఉండొద్దు. ఏ ఎన్నిక వచ్చినా మందే, ఏ ఎన్నిక కూడా మనం ఓడిపోకూడదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? తప్పు చేస్తే వెళ్ళాడా? ఏ రకంగా పాదయాత్ర చేశాడు నారా లోకేష్ గారు? ఎన్ని ఇబ్బందులు పెట్టాడు గత ప్రభుత్వంలో? మీ పాత్ర ఏంటి? మరి నాయకుడి పాత్ర ఆ రకంగా ఉంటే మన పాత్రలు ఏ రకంగా ఉండాలి? అది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, విచక్షణతో ఆలోచించాల్సినటువంటి నేపథ్యం. బాధలు మనకు తప్పితే ఎవరికి రావు. మానవులకే బాధలు వస్తాయి, కష్టాలు మనకే వస్తాయి. దాన్ని అధిగమించడం నేర్చుకోవాల్సినటువంటి భగవంతుడు మనకు అలాంటి శక్తి, మేధస్సు ఇచ్చాడు. దాన్ని నువ్వు తెలివిగా, ఓర్పుగా, నేర్పుగా నువ్వు ఉండాల్సినటువంటి బాధ్యత నీదే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎవరినో అనుకోవాల్సిన అవసరంలో ఈ పార్టీకి ఉన్న అచంచలమైనటువంటి బలం ఇంకే పార్టీకి ఉండదు, రాదు, ఉండబోదు అనుకోండి. మీకు మనం అలాంటి కార్యకర్తలు ఈరోజు గుర్తుంచుకోవాల్సింది, చేసింది చెప్పుకోవాలి, ప్రతి మనిషిని ఆకట్టుకోవాలి. వాళ్ళు ఎవరైతే గ్రామ కమిటీల్లో ఉన్నారో, లేకపోతే బూత్ కమిటీల్లో ఉన్నారో, లేకపోతే యూనిట్లుగా ఉన్నారో, క్లస్టర్ గా ఉన్నారో, మండలాల్లో ఉన్నారో, నేను ఈ రోజు ఎంతమందిని ఆకట్టుకోగలిగాను? ఎవరైతే యువశక్తి ఉందో, నేను తెలుగు యువతగా ఉండే ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాన్ని తిరిగాను. ఇవాళ నీకు నియోజకవర్గ తెలుగు యువతకి కానీ లేకపోతే పవన్ యువతకి కానీ నేను చెప్పేది అదే. ప్రతిరోజు కూడా ఒక నలుగురిని కొత్త పలకరిస్తే 30, 40, 120, 120 ఇంటూ 12 ఎంతమంది అవుతారో చూసుకోండి. టౌన్ పట్టణంతమంది కార్యకర్తలను బాగు చేసుకోవచ్చు మీ దగ్గర దమ్ము, ధైర్యం, శక్తి, సమర్థత ఉంటే. అదేవిధంగా ఏ విభాగానికి సంబంధించిన నాయకత్వం అయినా సరే సమస్యల పట్ల అవగాహన చేసుకోండి, సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి. నాయకత్వం ఎక్కడి నుంచో రాదు, ప్రశ్నించగలిగిన శక్తి, సమర్థత మీ దగ్గర ఉంది. సమస్య ఉంటే ప్రశ్నించండి. ఏ అధికారైనా మనకి ఎవరైనా ఒకటే, సమస్య పరిష్కరించలేని ఏ అధికారైనా సరే మనకి లెక్క చేయాల్సిన అవసరం లేదు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అధికారం ఏమిటో పడాలి. మనం ఆ రకంగా పనిచేయించుకోవాలి. ఎస్ఐ ఉంటేనో, సిఐ ఉంటేనో, లేకపోతే ఇంకొకటి డిఎస్పీ ఉంటేనో మనమేం లా అండ్ ఆర్డర్ వైలేట్ చేయట్లా. ఎందుకు భయపడాలి? తప్పు చేయనప్పుడు సమస్య ఉంటే సమస్య కోసం వెళ్తాం. తప్పు చేసి ఉంటే వాడిని కూడా రక్షించాల్సిన పరిస్థితి వస్తే కార్యకర్తగా వెళ్ళి ఏ రకమైన తప్పు చేశాడు, దానికి ఎంత శిక్ష పడాలని చెప్పి ఆలోచిస్తాం. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మరల్చడానికి ప్రయత్నిస్తే మనం క్షమించేది లేదని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇక దానికంటే ముందు మన దగ్గర ఆసక్తి ఉండాలి. ఆ రకమైనటువంటి సమర్థత మన దగ్గర ఉండాలి. ప్రశ్నించాలి, సాధించాలి.
సాధించలేనప్పుడు పోరాడాలి. శ్రీ గారు చెప్పినట్టుగా పోరాడితే పోయేది బానిసక్కలే. పోరాటం చేయాల్సిన అవసరం వస్తే పోరాటానికి వెనకాడొద్దని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ మనందరం కూడా కూటమి ధర్మాన్ని పాటించాలి. ఎవరో తప్పు చేశారని మనం తప్పు చేయాల్సిన అవసరంలా. విజ్ఞప్తితో ఆలోచించండి మీ అందరూ కూడా. ఈనాడు చాలా మంది చెప్తా ఉంటాను నేను పవన్ కళ్యాణ్ గారి యొక్క ధర్మం గురించి, న్యాయం గురించి. ఆనాడు బలం ఉందో లేదో, ఒకవేళ ఒక అడుగు వెనక్కి తగ్గి ఆయనకి 25 సీట్లు ఇస్తానంటే బీజేపీకి ఇంకో 2 సీట్లు కావాలంటే నాయ తగ్గించుకొని ఆయనకి ఇచ్చే ఆ రకంగా కూటమిని బలపరిచి ఇవాళ 175 సీట్లకి 164 సీట్లు గెలుపుకి ప్రధానమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం మర్చిపోకూడదు. ఆ రకమైనటువంటి గౌరవానికి భంగం కలగకుండా మనం చూడాల్సిన అవసరం. సమస్యలు వస్తే సమస్యల మీద చర్చిద్దాం, సమస్యలను సాధించుకుందాం, పరిష్కారం వెతుకుదాం. దారి తప్పితే పోరాడదామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మీ అందరూ కూడా వాళ్ళు ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో 42 సంవత్సరాలకు ముందు ఏదైనా సమాచారం రావాలంటే రేడియో ద్వారా వినేవాళ్ళం. ఆ తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది. ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే పేపర్లో చదివి ఇది జరిగింది, ఇది జరిగింది, ఈ గ్రామంలో ఇది జరిగింది, ఈ జిల్లాలో ఇది జరిగింది, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇది జరిగింది, ఈ దేశంలో ఇది జరిగింది అని చెప్పి చెప్పుకుంటా ఉంటే వినేవాళ్ళం. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎవరింట్లో టీవీ ఉంటే ఆ ఇంట్లో టీవీ చూసి ఇట్లా జరిగిందంట, ఇట్లా జరిగిందంట అని చెప్పుకుంటా ఉండేవాళ్ళం. ఇవాళ మాధ్యమం యొక్క పరిస్థితి మారిపోయింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లన్నింటినీ దాటిపోయింది. సోషల్ మీడియా రకరకాల మాధ్యమాలతో, రకరకాల విధానాలతో, వాట్సాప్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, ఈ రకంగా రకరకాలుగా ఇండివిజువల్ గా, గ్రూపులుగా అన్ని అంశాలని కూడా ఒక చిన్న స్క్రీన్ మీద మనం చూడగలుగుతా ఉన్నాం. 2014లో ఇదే స్క్రీన్ ద్వారా అబద్ధాలని ప్రచారం చేసి నిజాలుగా భ్రమలు కల్పించి 2019లో గెలిచిన సంఘటన మీ అందరికి గుర్తే ఉండి ఉంటుంది. దాన్ని తిప్పికొట్టాలి ఇవాళ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన నష్టం, గత 5 ఏళ్లలో చేసిన అరాచకం, గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసం ప్రతి నిత్యం కూడా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. సోషల్ మీడియాని రీల్స్ కోసం వాడుకోబాకండి. లేకపోతే మీ అందరూ కూడా అందంగా ఉన్నారా, మీ అందచందాలు దాన్ని చూపించడానికి వాడుకోబాకండి. ఇవాళ ఈ రాజకీయాలను ఏ రకంగా ప్రక్షాళన చేయాలి, ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా ప్రచారం చేసుకోవాలి. మనం చెట్టుని మంచిగా ప్రచారం చేయమని నేను కోట్లా, అబద్ధాలని నిజాలుగా ప్రచారం చేయమని నేను కోట్లా, మసిపూసి మారేడుగా చేయమని చెప్పిన కోట్ల. ఏదైతే చెప్పామో, ఏదైతే అమలు చేస్తా ఉన్నామో, ఏ రకంగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చామో, ఏదైతే పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నామో, ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలకి వాగ్దానం చేసి దాన్ని అమలు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తా ఉన్నాం, ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ చేశామో, వీటిలన్నింటినీ కూడా మనం నిత్యం మనకు తెలిసినా కూడా మన పక్కవాడికి తెలుసా తెలియదని అవసరం అయితే గిల్లి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం.
అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మన బాధ్యత మరలా మనం ఓటమి చెందకుండా ఉండాలంటే మనం చేసిన మంచి పనులు చెప్పండి, మనం వేసిన రోడ్లు చెప్పండి, మనం ఏ రకమైన అభివృద్ధి చేశామో చెప్పండి, ఏ రకమైనటువంటి సామాజిక మార్పు తీసుకొచ్చామో చెప్పండి, ఏ రకంగా రాజకీయాల్లో ప్రక్షాళన చేశామో చెప్పండి. గతంలో ఇసుకంటే బంగారం లాగా అనుకునే ఇసుకని ఏ రకంగా ఉచితం చేశామో చెప్పండి. ఆ రకంగా జరిగే ప్రతి పని ఈ 18 మాసాలు ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని అమలు చేస్తా ఉందో ఈ రోజున ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి దాన్ని ఖచ్చితంగా మన గ్రూపుల్లో ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే హాస్యంగా చెప్పండి, ఇవాళ కత్తితో పనిలే, ఇవాళ చిన్న మాటతో చాలు. ఏ రకమైన విమర్శ ఉండాలంటే మేం గొప్ప అని మాట్లాడుతూ ఉంటారు. చక్కగా ఉదాహరణలు చెప్తాను మీకు. గంపలో కొండలు పెట్టి అమ్ముకుంటా ఉంటాం. కొండ రంగు గంపకు వస్తుందా, గంప రంగు కొండకెళ్తా? ఇట్లాంటి తేడాలు చూపించి చక్కగా విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు నేను అది చేయబోతున్నా అని చెప్తా ఉంటాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చేస్తావయ్యా, మొదలని నరికావు, చూళ్ళు వస్తుంటే దానికి నీళ్లు పోయడానికి ఎందుకయ్యా ప్రయత్నం చేస్తావు, మళ్ళీ ఆశలు కల్పించబాకయ్యా అని చెప్పి చెప్పాల్సిన అవసరం. ఎంతో హుందాగా చెప్పచ్చు, ఎంతో గొప్పగా చెప్పచ్చు, ఎంతో హాస్యంగా చెప్పచ్చు, ఉన్న తప్పులను చక్కగా ఎంచి చెప్పచ్చు. బూతులు తిట్టుకోవాల్సింలా. తిట్టేవాళ్ళు పోతానే ఉన్నారు పక్కన పడి, తిట్టిన వాళ్ళు మళ్ళీ పైకి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడన్నా పొరపాటు ఏదో జరిగిద్దని అనుకున్నా కూడా ఇక బాల్లో పడ్డాడు, ఎన్నికలు పడే పరిస్థితి లేదు రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ మనస్సు మంచిది కాదు, మీరు ఎప్పుడు చెడు పక్కనే ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు మన పక్కన ఉండాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. దేవుడు ఎందుకు తెలుగుదేశం పక్కన ఉంటాడంటే తెలుగుదేశం పార్టీ మంచిది కనుక మన ఎప్పుడు దేవుడు ఉంటాడని చెప్పి మనం చేస్తాం. ఆ రకమైనటువంటి ప్రవృత్తితో మనందరం ముందుకు అడుగు వేయాలి. ఈ పార్టీ మంది, ఈ పార్టీ పేదవాడి, పేదవాడి యొక్క గుండె చప్పుళ్ల మధ్యలో నుంచి అవతరించినటువంటి అవతార పురుషుడి నాయకత్వంలో అవతరించినటువంటి పార్టీ. అలాంటి పార్టీకి నష్టం జరగకుండా కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సమర్థవంతంగా శక్తివంతంగా ఇది మా నాయకత్వం అని చెప్పే ధైర్యంగా మీ అందరూ కూడా ఉండాలని చెప్పి, ఆ రకమైనటువంటి ప్రభావితం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజున ఇంత మంచి అవకాశం మీ అందరికీ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. నన్ను మరలా రాజకీయాల్లో కొనసాగేలాగా నన్ను మీరు గెలిపించి శాసనమండలి సభ్యుడిగా ఏ ఒక్కరోజు మీ ప్రాంతానికి నేను ఆ 6 నెలల్లో ఏ ఒక్కరోజు కూడా తెనాలి వచ్చి తెనాల్లో మీరు నాకు పనిచేయండి అని చెప్పి చెప్పకుండా పనిచేసిన మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేని చెప్పి సందర్భంగా అలాంటి సమర్థవంతమైన నాయకత్వం తెనాలికి ఉంది. అది ఈ యొక్క పార్టీ చేసుకున్నటువంటి అదృష్టం. తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ అనేది మీ అందరినీ మీకు సూచిస్తా ఉన్నా. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తలెత్తుకు తిరిగే పార్టీ ఈ పార్టీ. తల వంచుకోవాల్సిన అవసరం ఎక్కడ కూడా ఏర్పడదు. అలాంటి నాయకత్వంలో మనందరం కూడా పెరిగాం. ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలి. ఈ పార్టీలో నడుస్తున్నందుకు హుందాగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెనాలి మండపాటి ప్రెసిడెంట్ గారు నలుపాటి లేసారు గారు అక్కడ ఉన్నారు. దాని పెద్ద అవకాశం ఏంటా?
అశోక్ గారు వేదిక మీద రావాలి. అందరికంటే ముందు అశోక్ సత్కరించాలి. అందరూ అక్కడే చేస్తారు. అశోక్ గట్టిగా తప్పటి కొట్టాలి. బాగా నాగలిసిన ఎక్కడైనా వేదిక మీద రావాలి. అన్ని అనుబంధ కమిటీ అధ్యక్ష కార్యదర్శి రావాలి. త్వరగా రావాలి. బీసీసీఎల్ అక్కడ మహిళా ప్రధాన కార్యదర్శిగా రావాలి. బీసీఎల్ ప్రెసిడెంట్స్, మైనార్టీ సెల్ మొహిద్దీన్ సుబానీ రావాలి ముందుకి. ఎస్టీ సెల్ రాజారాయ్, లీగల్ సెల్ జయరాం గారు రావాలి. రైతు విభాగ అధ్యక్షులు ఐటీడీపీ ఇద్దరు రావాలి. కనికరం యోగేష్, బాగా అర్జున్ రావాలయా. పూర్ణ టిఎన్ఎస్ తరఫున పూర్ణ. ఇప్పుడు తెలుగు అవుతా మార్చారా? ప్రమోషన్ వచ్చిందా? తెలియదు కదా. పట్టణ మహిళా అధ్యక్షురాలు దేని రమాదేవి అక్క చాలే అమ్మా. టీఎన్టీఎస్ రావాలి. అన్ని గుర్తు పెట్టుకోవడం కష్టం. మీరు అందరు ముందు రావాలి. నేను ఫలానాయా నేను వచ్చానని చెప్పి. టీఎన్టీఎస్ పిన్నారావు, నియోజకవర్గ టీఎన్టీ అధ్యక్షులు మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపల్లి హరిప్రసాద్ గారు ఊర్లో లేరు. వారు రేపు వచ్చిన తర్వాత వారిని సత్కరిస్తాం. వాణిజ్య విభాగం కుప్రార్ కిషోర్ ఆల్రెడీ తీసుకున్నాడుగా. పట్టణ అధ్యక్షుడు ఫజల్ ఖాన్ గారు రావాలి. ఫజల్ ఖాన్ గారు అమ్మా. కల్లు రాజా గారు ఎస్సీసీఎల్ కార్యదర్శి. నిలబడి నాగేశ్వర గారు అయిపోలా. అంతే మధ్యలో మధ్యలో దూరం లేకపోతే సార్ ఇదేమన్నా సార్. మైనార్టీల తరఫున రాజా గారికి చిన్న చిరు సత్కారం దయచేసి సహకరించాలి. మాకు రావాలయ్యా, తొందర రావాలి. మీరు సార్కి వేరే ప్రోగ్రామ్ ఉంది, గుంటూరులో అర్జెంట్గా వెళ్ళాల్సింది.
నలుగురు నాయకులు గారు మీరుంటే అందరూ తెనాలి మండల పార్టీ నాయకులందరూ కూడా వస్తారు ఒకసారి. నరసమ్మా నలభై నాయకులు గారు వచ్చారా? మండల పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రావాలి. రాజా గారి గుంటూరులో అత్యవసర సమావేశం ఉంది, వెళ్ళాలి. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి త్వరగతి కదా. కుమార్ తొందర ముందురా. చిన్న ముందురామ్మా. రారా బాబాయ్ చేయి లేపు ఇంకా రెండు కమలు రా